అందరికీ నమస్కారం. నిన్న మాట్లాడుకున్నాం వెండి విషయంలో రిస్క్ కనుక ఫేస్ చేయగలను అనుకుంటే మాత్రం లాభాలే లాభాలు అని. బాబోయ్, సామాన్యుడు కూడా కొనలేడు అన్నంత రీతిలో పెరిగిందండి. ఒక్క రోజే 20,000 రూపాయలు. ఒక్కరోజు నాకు తెలిసి ఇంత భారీ మొత్తంలో వెండి ఏ రోజు పెరగల. 2,74,000 రూపాయలు ఈరోజు కేజీ వెండి. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా అయితే ఈ వారంలో కానీ వచ్చే వారం భారీగా పడింది. అంటే 250 కాదు, 220, 230 కూడా రావచ్చు, రాకపోవచ్చు. అందుకే చెప్తున్నా, వెండి విషయం మాత్రం నేను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నానండి. మొన్న 2,10,000, 15,000 దాటిన తర్వాత పట్ట పడిపోయి 1,50,000 దాకా వెళ్ళి చూసారా? అలా ఏదైనా వచ్చే అవకాశం ఉన్నా సరే 2 లక్షల పైన ఉండే తప్ప కిందకి రాదని నాకు అనిపిస్తుంది. బట్ మరలా చెప్తున్నా, వెండి కొనటం కానీ అమ్మటం కానీ రిస్క్ అండ్ ప్రాఫిట్ అన్నది మీ కన్సెషన్ బేసిస్కొని పెట్టుకోండి. ఇక బంగారం విషయంలో ఆల్వేస్ సేఫ్ అన్నట్టుగా ఇదిగో 22 క్యారెట్ మీద వచ్చేసి 1,100 రూపాయలు పెరిగింది 10 గ్రాములు, 24 క్యారెట్ వచ్చేసి 1,200 రూపాయలు పెరిగింది 10 గ్రాములకు సంబంధించి. దెన్ మార్కెట్లో 1,41,220 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,29,550 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక్కడ కూడా 24 క్యారెట్కి 22 క్యారెట్కి నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఇంత భారీ వ్యత్యాసం ఉంది. మోర్ దాన్ 11,000 డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. కమింగ్ టు వెండి, నిజం నేనైతే అసలు ఊహించలే. ఎవరికైనా అనిపించేది కదా, అరే కొనుక్కుంటే బాగుండేది అని చెప్పేసి. ఒకవేళ పడితే అందుకే రిస్క్ అన్నవాడు యూజ్ చేశారు. సో ఇప్పటికైనా కానీ వెండి విషయంలో రిస్క్ ఫేస్ చేయగలిగితే లాభాలు, అండ్ బంగారం విషయంలో ఏం పర్లేదు, కూల్గా మాకు పెరిగితే చనుకుంటే హ్యాపీగా బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్.